హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వియర్లా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. అలాగే వెల్కమ్ టు అవర్ పైథాన్ విత్ డేటా అనలిస్ట్ కోర్స్ సిరీస్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ allow your code to make decisions. So they test a condition and execute a block of code only if condition is true. Here is the basic syntax. Okay, ఏదన్నా కండిషన్స్ ని చెక్ చేసుకునేటప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ వాడతాము. ఇఫ్ స్టేట్మెంట్స్ లో సో మెనీ వెర్షన్స్ ఉంటాయి. సో బేసిక్ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, సో ఇక్కడ కండిషన్ రాస్తాం, తర్వాత కోలన్, సో తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఓట్ వేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఒక కోడ్ అనుకుంటే, అక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, a=22. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు ఓట్ వేయడానికి అంటే ఏ అనే అతను ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అనే కోడ్ రాయాలి. ఓకే, ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అయితే సో ఇక్కడ కంపల్సరిగా మీరు కోలన్ ఉంటాయి. ఓకే, తర్వాత కోలన్ పెట్టేలా కొట్టగానే కర్సర్ ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్, రైట్. సో ఇప్పుడు మనకి ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఇప్పుడు దీన్నే 16 ఇచ్చారు, మనకు అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే మనం ఎల్స్ స్టేట్మెంట్ ఇది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వాళ్ళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మనకేమీ అవుట్పుట్ రావట్లేదు. అలాంటప్పుడు మనకున్నది ఎల్స్ బ్లాక్ అనమాట. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్, దీస్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్స్ కోడ్ టు రన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, ఎల్స్, తర్వాత కోడ్ ఆఫ్ బ్లాక్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎల్స్ ని కూడా అప్లై చేద్దాం. ఎల్స్, సో కోలన్, ప్రింట్ నాట్ ఎలిజిబుల్. సో సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో a=16, ఇఫ్ ఏ ఈ కండిషన్ ట్రూ అయిందా, ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ వచ్చింది. ఎల్స్లో ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి డిస్ప్లే చేసింది. మనకు ఇంకా సో మెనీ స్టేట్మెంట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్ ఏమి ఇచ్చారంటే పైథాన్, సో గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేయమన్నారు. ఇక్కడ మనకి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది సరి సంఖ్య బేస్ సంఖ్య ఎలా చెక్ చేసుకుంటాం, మనం ఒకవేళ 10 ఇచ్చాం, 10ని 2తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ 0 వస్తుందో, ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఓకే, రిమైండర్ 0 రాకుండా 1 వస్తే అది ఆడ్ నెంబర్. రిమైండర్ 0 కాకుండా ఏది వచ్చినా అది ఆడ్ నెంబర్ అన్నట్టుగా ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఉంది. అసలు లాజిక్ అది, ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్. ఓకే, సో దీని పర్పస్ ఇప్పుడు నేను స్టేజ్గా కాపీ చేసుకుంటున్నాను. చూడండి, నెంబర్ =7, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, మీరు 9 ఇస్తున్నాను నేను. ఇఫ్ నెంబర్ మాడ్యులస్ ఆఫ్ 2 =0. ఓకే, అంటే 9ని మాడ్యులస్ 2 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1. ఓకే, 1 =0 కాదు కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. ప్రింట్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. ఒకవేళ మనం నెంబర్ 8 ఇచ్చాం, 8 ఇఫ్ నెంబర్ %2 =0, ప్రింట్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఈ విధంగా ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని డెవలప్ చేయొచ్చు. నెంబర్ ఈజ్ ఈవెన్, నెంబర్ ఈజ్ ఆడ్. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండెంటేషన్ ఒకటి ఇంపార్టెంట్. మల్టిపుల్ కండిషన్స్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ది కండిషన్స్ ఇఫ్ అండ్ ఎల్స్ షుడ్ బి ఎక్స్ప్రెషన్స్ దట్ ఎవాల్యుయేట్ ద ట్రూ ఆర్ ఫాల్స్, రైట్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎల్స్ ఇఫ్, ఎల్ ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే,
సో ఇప్పుడు నాకు మల్టిపుల్ కండిషన్స్ వచ్చినాయి స్కోర్. ఇప్పుడు నాకు ఏంటంటే గ్రేడ్లు అతనికి వచ్చిన మార్క్స్ని బట్టి అతని గ్రేడ్స్ని డివైడ్ చేయాలి. ఓకే, ఇఫ్ స్కోరు 90 కన్నా అబవ్ వస్తే అతని యొక్క మార్క్స్ అనేవి 90 కన్నా అబవ్ వస్తే అతను గ్రేడ్ ఏ, మార్క్స్ అనేవి 80 కన్నా అబవ్ వస్తే అతను వచ్చి గ్రేడ్ బి, ఏ మార్క్స్ అనేది 70 కన్నా వస్తే సి, లేకపోతే గ్రేడ్ సి. సో దీనికి ప్రోగ్రామ్ యూజింగ్ ద ఎల్ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం రెండే కండిషన్ చెక్ చేసాం. ఈ 7 ఏదైనా ఇప్పుడు ఇంతవరకు ఇఫ్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్ చూసాం. ఇవి కాకుండా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు మనం ఎల్ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. యూజ్ ద ఎల్ఇఫ్ టు బిల్డ్ చైన్ ఆఫ్ డిసిషన్స్. ఓకే, ఎల్ఇఫ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ఇఫ్ అప్పుడు కోడ్ డైరెక్ట్ గా రాద్దాము. సో ఇదే ప్రోగ్రామ్, లేకపోతే మాన్యువల్ గా డెవలప్ చేద్దాం, కాపీ పేస్ట్ చేయకోకుండా. మార్క్స్ ఈక్వల్స్ టు 80 మెన్షన్ చేశాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 అయితే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయితే, సో కోలన్ ప్రింట్ గ్రేడ్ ఏ, గ్రేడ్ ఏ. సో లేకపోతే సో 80 కన్నా అబవ్ ఉంటే, 80 అందుకన్నా ఎక్కువ అబవ్ ఉంటే గ్రేడ్ బి. ఎల్ఇఫ్ రాయాలి ఇక్కడ. ఓకే, ఎల్సిఫ్ కి షార్ట్ కట్ అనమాట. ఎల్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 అయితే కోలన్ ప్రింట్ గ్రేడ్ బి. సో లేకపోతే యాజ్ యూజ్ గా కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కువగా మనం కోడింగ్ లో చేసేది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తాం. ఓకే, సో కావాల్సిన కోడ్ ని చేంజ్ చేస్తాం. ఇప్పుడు 70 కన్నా ఎక్కువ ఉంటే గ్రేడ్ సి. సో తర్వాత ఇంకా అసలు ఎల్స్ అని రాసేస్తాం. ఇంకా కండిషన్ ఏమి లేదు. లేకపోతే ఇంకో కండిషన్ రాద్దాం. 60 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే గ్రేడ్ డి. ఫైనల్ గా గ్రేడ్ ఫెయిల్ అని పెట్టేద్దాం. లెస్ దాన్ 60 ఉంటే ఫెయిల్ అని పెట్టేద్దాం. ఎల్స్ printf, సో printf వస్తుంది. సో ఫెయిల్, లేకపోతే గ్రేడ్ ఫెయిల్ పెడదాం. రైట్, ఇప్పుడు మనకి 80 ఏ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ మార్క్స్, సో మార్క్స్ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రన్ అవుతుంది, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మార్క్స్ అనేది 90 కన్నా ఎక్కువ ఉన్నాయా, లేదు కదా, అందుకని సెకండ్ స్టేట్మెంట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మార్క్స్ అనేవి 80 కన్నా ఈక్వల్ గానే ఎక్కువ ఉన్నాయా, సో ఈక్వల్ గా ఉంది కాబట్టి గ్రేడ్ బి రన్ అవుతుంది. ఇంకా ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అనమాట. తర్వాత స్టేట్మెంట్ ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అక్కడికి వచ్చేస్తుంది. రైట్, సో లేదు మనం మార్క్స్ వచ్చేసి 50 ఇచ్చాం. 50 ఇచ్చినప్పుడు ఈ బ్లాక్ రన్ అవుతుందా, రాదు. ఈ బ్లాక్ కాదు, ఎందుకంటే 50 కన్నా తక్కువ ఉంది. సో తక్కువ ఉంది. ఫైనల్ గా వచ్చేసి మనకి ఏ బ్లాక్ రన్ అవుతుంది, ఫైనల్ ఎల్స్ బ్లాక్. అంటే ఇక్కడ ఎల్ఇఫ్ రాసామంటే ఏదో కండిషన్ రాయాలి. ఇంకా మనకేం కండిషన్స్ లేవు కాబట్టి ఫైనల్ గా ఎల్స్ పెట్టేశాను. సో ఇతను ఫెయిల్ అయినట్టు మనకి కోడ్ వచ్చింది. సో మీరు కావాలనుకుంటే దీన్ని యాస్టీస్ గా కాపీ పేస్ట్ చేసుకుని ఒకసారి కోడ్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత ట్రాఫిక్ లైట్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్. సో ఇంకా ఫైనల్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి ఈ శాంపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. రైట్, సో తర్వాత నాకు బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కామన్ గా చెప్పే ప్రోగ్రామ్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు నేను 40 ఇచ్చాను, బి ఈక్వల్స్ టు 30 ఇచ్చాను, సి ఈక్వల్స్ టు 70 ఇచ్చాను. రైట్, సో బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఏ అనేది
బి కన్నా పెద్దగా ఉంటే సి కన్నా పెద్దగా ఉంటే దాన్ని ఏం ప్రింట్ చేయాలి, ఏ ఈజ్ బిగ్ అనే ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ చెక్ చేసాం కాబట్టి వాళ్ళు ఇది ఫాల్స్ అయితే బి అనేది సి కన్నా పెద్దగా ఉంటే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ కావాలి. ఫైనల్ గా ఏది పెద్దది కాకపోతే సి ఈజ్ బిగ్ అని ప్రింట్ కావాలి. ఓకే, ఇక్కడ మనం లాజికల్ కండిషన్స్ రాయాల్సి వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంటే అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, అంటే ఏ అనేది ఏ కన్నా బి కన్నా పెద్దగా ఉంటే సో మనం ఏం చేయొచ్చు, ప్రింట్ ఏ ఈజ్ బిగ్, అంతే కదా. మీరు మాన్యువల్గా కంటితో అబ్జర్వ్ చేసినా సరే ఏ అనేది ఇప్పుడు వీటిలో ఏది పెద్దది అంటే మీరు ఎలా చూస్తున్నారు, ఏం తీసుకున్నారు, 40 దీనికన్నా పెద్దగా ఉందా, దీనికన్నా పెద్దగా ఉందా అని చెక్ చేసుకున్నారు. ఓకే, బి కన్నా సి కన్నా పెద్దగా లేదు కాబట్టి దీన్ని వదిలేశారు. ఇది ఈ రెండింటి మీద చిన్నదైతే కంపల్సరిగా బి, ఏదైతే బి అనేది ఇంకా సి తోటే చెక్ చేసుకోవచ్చు మనం, అంతే కదా లాజిక్. సో ఏ అనేది ఆల్రెడీ చెక్ చేసాం, ఏ అనేది బి కన్నా తక్కువ ఉంది, తక్కువ ఉంది, సి కన్నా తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం బికి వచ్చేయచ్చు. ఏది కండిషన్ ఫాల్స్ అయినా బికి వచ్చేయచ్చు. బి అనేది సి కన్నా పెద్దగా ఉందా, లేదు, అలాంటప్పుడు సి అనేది పెద్దది, రైట్, అంతే కదా. మాన్యువల్ గా మనం చూసుకున్న అయితే అబ్జర్వ్ చేసుకున్నా అంతే కోడ్. ఓకే, ఎల్ ఇఫ్ ఇప్పుడు బి గ్రేటర్ దాన్ సి అయితే ప్రింట్ బి ఈజ్ బిగ్, ఓకే. ఇది కూడా క్యాపిటల్ పెట్టాం, లేకపోతే ఇంకా ఫైనల్ గా ఎల్స్. అలా మీరు బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ప్రోగ్రామ్ ని చెక్ చేయండి. ఎల్స్ ప్రింట్ సి ఈజ్ బిగ్, సో కోడ్ రన్ చేద్దాము. సో సి ఈజ్ బిగ్ వచ్చింది. ఇప్పుడు ఈ బికి 80 ఇద్దాం, రైట్. సో బి ఈజ్ బిగ్ ప్రింట్ అయింది, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందా, లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఏ అనేది సి కన్నా పెద్దగా ఉన్నా లేకున్నా సంబంధం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ మనం రాసింది అండ్ లాజిక్, అంటే ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఏ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఇది అవ్వలేదు కాబట్టి మనం బికి వచ్చేసాం. బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, సో బి అనేది సి కన్నా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా బి ఈజ్ బిగ్, లేకపోతే సి ఈజ్ బిగ్, రైట్. సో లేకపోతే ఇక్కడ 90 పెడుతున్నాను, ఇప్పుడు ఏ ఈజ్ బిగ్, రైట్. సో తర్వాత ఇక్కడ ఇంకొచ్చి కొన్ని శాంపుల్ కోడ్స్. ట్రాఫిక్ లైట్ సిమ్యులేషన్ అంటే ఏంటి, మనకి ట్రాఫిక్ లైట్స్ గ్రీన్ పడినప్పుడు వెళ్ళమని, రెడ్ పడినప్పుడేమో ఆగిపోమని, ఎల్లో పడినప్పుడేమో కొద్దిగా మోషన్లో ఉండమని. ఓకే, సో ఈ కోడ్ చూద్దాం. సో కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు కోడ్ని యాస్టీస్గా ప్రింట్ చేస్తున్నాను. కోడ్ ఏంటి అనేది తెలియాలి కదా మీకు, రైట్. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ సిమ్యులేషన్. సో ఫైనల్గా అంటే గో. ఇప్పుడు కలర్ రెడ్ పడింది అనుకుందాం, రెడ్. సో ఇఫ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అయితే ఏంటి, స్టాప్. తర్వాత రెండో ప్రోగ్రామ్ పైథాన్ నెంబర్ గెస్సింగ్ గేమ్, అంటే ఇంపోర్ట్ ర్యాండమ్. సో ఒకసారి సీక్రెట్ నెంబర్ ఈక్వల్స్ టు, సో ర్యాండమ్ లైబ్రరీ, ఇది మీకు ఇంతవరకు చెప్పలేదు, వస్తుంది మీకు. సో ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం, రైట్. సో గెస్సింగ్ ద సీక్రెట్ నెంబర్ గెస్సింగ్ గేమ్ అంటే ర్యాండమ్గా ఒక నెంబర్ని సెలెక్ట్ చేద్దాం. 1 to 50 మధ్యలో మనం అంటే ఆ నెంబర్ని ఒకరిని చూజ్ చేసుకోమన్నాం, ఏది వస్తుంది అనేది. ఓకే, అతను 25 అని చూజ్ చేసుకున్నాడు అనుకోండి. ఈ ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే ఇంపోర్ట్ ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే ర్యాండమ్గా నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఒకసారి 10 డెవలప్ చేసింది అనుకో, డిస్ప్లే చేసింది అనుకో, ఒకసారి 40, ఒకసారి 30, అలా అది ఎలా ఇస్తుందని మనం చెప్పలేము, దాన్ని మనం గెస్ చేయాలి. ఓకేనా, అది ఒరిజినల్గా అది అవుట్పుట్ వచ్చేసి 5 ఇచ్చింది, మనం 30 గెస్ చేసి, అంటే 1 అనేది
30 కన్నా చాలా ఎక్కువ కాబట్టి యు ఆర్ గెసింగ్ టూ హై అని వస్తారు. సో వాళ్ళు మీరు 2 గెస్ చేశారు, అవుట్పుట్ వచ్చేసి వచ్చినాక 1 ఉంది అంటే మీరు చాలా దగ్గరికి వచ్చారని చెప్పి చెప్తుంది. ఓకే, సో అది కోడ్, రైట్. సో దాని పర్పస్ ఇంపోర్ట్ ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సీక్రెట్ నెంబర్ ఈక్వల్స్ టు random.randint 1/50 1 నుంచి 50 మధ్యలో వస్తుంది, రైట్. తర్వాత గెస్ ఇన్పుట్ ఇక్కడ మీరు గెస్ చేసే నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇది వరకు చెప్పలేదు. యాక్చువల్గా మనం కీబోర్డ్ తోటి ఇన్పుట్ ఇవ్వాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఇన్పుట్ ఫంక్షన్ గెస్ ద నెంబర్ బిట్వీన్ 1 and 15 అని మనకి ఇన్పుట్ అంటే కీబోర్డ్ తోటి డేటాని ఎంటర్ చేయొచ్చు. దీని పర్పస్ వాడే ఫంక్షన్ వచ్చి ఇన్పుట్ ద గెస్ ద నెంబర్ బిట్వీన్ ఇది. ఓకే, సో తర్వాత ఇచ్చిన వాల్యూని ఇంటిజర్ కింద తీసుకుంటుంది. తర్వాత ఇఫ్ గెస్ డబుల్ ఈక్వల్స్ టు సీక్రెట్ నెంబర్ సో ప్రింట్ యువర్ గెస్ ఈజ్ కరెక్ట్ ఎల్స్. సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ రాసాము, తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ వాడుకున్నాం. ఓకేనా, సో ఈ ఎల్స్ లో ఇఫ్ గెస్ ఈజ్ గ్రేటర్ దాన్ సీక్రెట్ నెంబర్ ప్రింట్ 2 హై ట్రై అగైన్, లేకపోతే ఎల్స్ 2 లో ట్రై అగైన్. ఓకే, సో ఈ కోడ్ని రన్ చేద్దాము. ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ కోడ్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇప్పుడు చూడండి. సో గెస్ ద నెంబర్ బిట్వీన్ 1 and 50. సో మనం 5ని చూజ్ చేసుకుని ఎంటర్ కొడుతున్నాం. 2 లో ట్రై అగైన్ అంటే ఇది ఎంత ఇచ్చిందో మనకు తెలియట్లే, అందుకని ఏం చేద్దాము అంటే మనం మళ్ళీ సో ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ రాసుకుని అసలు ఒరిజినల్గా సీక్రెట్ నెంబర్ ఎంతో ప్రింట్ చేసుకున్నాం. ప్రింట్ డబుల్ కోట్స్లో సీక్రెట్ నెంబర్ ఈజ్ సో మనం ఇచ్చిన నెంబర్ కూడా ప్రింట్ చేసుకుందామా. సో ప్రింట్ సీక్రెట్ నెంబర్ ఈజ్ సీక్రెట్ నెంబర్ ప్రింట్ చేసుకున్నాం. అలాగే మీరు ఇచ్చిన గెస్ కూడా సో ప్రింట్ గెస్ నెంబర్ కూడా ప్రింట్ చేసుకోండి. Guess number is so guess ఓకే, సో ఇప్పుడు ఏమన్నా కరెక్ట్ అవ్వగలుగుతాము. సో 2 హై ట్రై అగైన్. సో మనం సీక్రెట్ నెంబర్ వచ్చింది 24, మనం ఇచ్చింది 45. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ 2నే ర్యాండమ్ నెంబర్స్ 2నే తీసుకుందాం. అప్పుడు తొందరగా సక్సెస్ అయ్యే రేషియో ఉంటుంది కదా. 1 to 3 తీసుకుంటున్నాను. ఓకే, 3 నెంబర్స్నే డెవలప్ చేయమంటున్నాను. సో 1 to 1 and 3. ఓకే, 1 and 3 మధ్యలో 2 తీసుకున్నాను. వస్తుందా? కరెక్ట్. ఓకే, సో యూ గెస్ ఇట్ కరెక్ట్. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. మళ్ళీ 2నే వేస్తున్నాను. సో సీక్రెట్ నెంబర్ ఇస్ 1, గెస్ నెంబర్ ఇస్ 2. ఓకే, ట్రైల్ అండ్ హెడ్ ప్రోగ్రామ్ కూడా ఈ విధంగానే డెవలప్ చేయొచ్చు. 1 and 2. సో 1 and 2 ఇప్పుడు చూడండి. సో ట్రైల్ పడుతుందా హెడ్ పడుతుందా? ఏదో ప్రాబ్లం వచ్చింది, జూపిటర్ నోట్బుక్ రన్ కాలేదు. సో ట్రైల్ అండ్ హెడ్ 1 2. సో ట్రైల్ హెడ్ 1 అయితే ట్రైల్, 2 అంటే హెడ్ అనుకుందాం. ఓకేనా, సో 2. సో ఇన్కరెక్ట్ నెంబర్ని గెట్ చేసాం. సో 2. సో కరెక్ట్ హెడ్ పడింది, రైట్. సో తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే లాగిన్ వ్యాలిడేషన్, యూజర్ నేమ్ అడ్మిన్ సీక్రెట్. సో యూజర్ ఇన్పుట్, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ సేవ్ అయ్యింది. సో ఇన్పుట్ యువర్ యూజర్ నేమ్, ఇన్పుట్ యువర్ పాస్వర్డ్.
సో ఇఫ్ మీరు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయిందనుకో, యూజర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, ప్రింట్ యాక్సెస్ గ్యారంటీడ్, అదర్వైజ్ యాక్సెస్ ఈజ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో ఈ కోడ్ కూడా చూడండి. సో ఫస్ట్ యూజర్ నేమ్ వెంకట్ ఇచ్చాను, వెంకట్, పాస్వర్డ్ వచ్చేసి విఎల్ఆర్ ఇచ్చాను. సో తర్వాత వచ్చేసి ఇన్పుట్గా మీరు మాన్యువల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్ విఎల్ఆర్, పాస్వర్డ్ వచ్చేసి వెంకట్ అయితే మనకి యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. ఎంటర్ యూజర్ నేమ్ విఎల్ఆర్, ఎంటర్ పాస్వర్డ్ వెంకట్. ఓకే, సో ఇన్వాలిడ్. ఓకే, యూజర్ నేమ్ విఎల్ఆర్ ఇచ్చాను. సో వెంకట్, యూజర్ నేమ్ వెంకట్, పాస్వర్డ్ విఎల్ఆర్, సో యాక్సెస్ గ్రాంటెడ్. సో ఈవెన్ ఆర్ ఆడ్ ఇది ఆల్రెడీ మనం చూసాం. తర్వాత క్యాల్కులేటింగ్ డిస్కౌంట్స్ అంటే ఏదైనా మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ 1000 కన్నా ఎక్కువ పర్చేజ్ చేస్తే 20% డిస్కౌంట్ అంటాడు, లేకపోతే డిస్కౌంట్ ఉండదు. 999 చేసినా డిస్కౌంట్ ఉండదు, 1000 చేస్తే 20% డిస్కౌంట్, అందుకని ఎక్కువ కొంటా ఉంటాం మనం. ఓకే, సో ప్రైస్ ఫ్లోట్ ఈక్వల్స్ టు ఇంటూ ఎంటర్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. ఇఫ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 10,000 అయితే డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 20%. ఓకే, 15% తీసుకున్నారు వీళ్ళు. సో ప్రింట్ యూ గెట్ ద డిస్కౌంట్ ఆఫ్ డిస్కౌంట్, ఫైనల్ ప్రైస్ ఈక్వల్స్ టు ప్రైస్ మైనస్ డిస్కౌంట్, ప్రింట్ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఫైనల్ ప్రైస్. సో నో డిస్కౌంట్ అప్లికేబుల్. ఈ కోడ్ అర్థం కాకపోతే ఒకసారి నాకు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా డిస్క్రిప్షన్లో, వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యి నాకు పర్సనల్గా పింక్ చేయండి. ఓకే, క్యాలిక్యులేటింగ్ ద డిస్కౌంట్స్ మనం 20% ఇద్దాం డిస్కౌంట్. ఓకే, 20%. సో ఇప్పుడు నేను 9,999 రూపాయలు పెట్టి షాపింగ్ చేశాను ఐటమ్. ఓకే, ఎంత వస్తుంది డిస్కౌంట్ 19. సో ఫైనల్గా మనం పే చేయాల్సిన ప్రైస్ వచ్చి 7,999 రూపాయల 20 పైసలు పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 999 రూపాయలు 99 పైసలు పెట్టి ఐటమ్ కాస్ట్ ఉంది. సో ఎంటర్. సో నో డిస్కౌంట్ అప్లికబుల్. తర్వాత లీప్ ఇయర్. సో లెఫ్ట్ చెక్. ఇప్పుడు మనకి మనం చిన్నప్పటి నుంచి చూసిన ప్రోగ్రామ్ ఇది ఏంటి, ఒక నెంబర్ ఇస్తారు అంటే 2000 ఇయర్ లీప్ ఇయర్ కాదా అవునా అనేది చెక్ చేయమంటారు. సో లీప్ ఇయర్ కాదా అవునా అని ఎలా చెక్ చేస్తాం, దాన్ని 4 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే అది లీప్ ఇయర్ అని చెప్పి, లేకపోతే 4 తో డివైడ్ చేసినప్పుడు అదే 0 రిమైండర్ 0 రాకపోతే అది నాన్ లీప్ ఇయర్ అంటాం. కానీ ఇంకో కండిషన్ ఉంది. సో ఇయర్ 400 తో డివైడ్ చేసినప్పుడు కూడా 0 కావాలి. ప్రింట్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్, సో ప్రింట్ నాట్ ఎ లీప్ ఇయర్. సో తర్వాత వచ్చేసి సింపుల్ క్యాలిక్యులేటర్ యూజింగ్ ద నెస్టెడ్ ఇఫ్. సో ఇక్కడ ఇన్పుట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఇన్పుట్, ఆపరేటర్స్, ఫ్లోట్. సో ఈ కోడ్ ఒకసారి చూద్దాం. ఓకే, లీప్ ఇయర్ ప్రోగ్రామ్ తర్వాత ఇప్పుడు చేద్దాము. సింపుల్ క్యాలిక్యులేటర్ అంటే మనకి క్యాలిక్యులేటర్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ని ఏ విధంగా డెవలప్ చేయాలో చూద్దాం. సింపుల్ క్యాలిక్యులేటర్ మళ్ళీ రిచ్గా GUI ఉండదు. సో ఫస్ట్ నెంబరు ఎంటర్ చేయమంటున్నారు, తర్వాత వచ్చేసి మీరు ప్లస్ డివిజనా మల్టిప్లికేషనా ఏం చేయాలని అడుగుతున్నారు, తర్వాత వచ్చేసి సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు. ఇప్పుడు ఇన్పుట్ ప్లస్ ఆపరేషన్ ఇస్తే ప్రింట్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2, లేకపోతే మీరు మైనస్ ఆపరేషన్ ఇస్తే నెంబర్ మైనస్ నెంబర్ 2, సో ప్రింట్ చేస్తున్నాం. సో లేకపోతే స్టార్ ఇస్తే, లేకపోతే ఇఫ్ డివిజన్ ఇస్తే నెంబర్ డబుల్ ఈక్వల్స్ టు 0 చెక్ ఫర్ division by 0, print error cannot divisible by 0, else print number equals to answer ఇస్తున్నారు, else print invalid operator. ఓకే, సో ఫస్ట్
ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నాడు 4. తర్వాత వచ్చేసి ప్లస్, సో యాడ్ చేయమంటున్నాడు, తర్వాత 2. ఓకే, సో 4.0 ప్లస్ 2.0 ఈక్వల్స్ టు 6.0 మనకి ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నెంబరు 3 ఇచ్చాను, ఇంటూ ఇచ్చాను, బై ఇచ్చాను, తర్వాత వచ్చేసి 0 ఇచ్చాను. సో ఏమంటుంది, సో కెనాట్ డివైడ్ బై 0. సో ఈ లాజిక్ను అర్థం చేసుకోండి. తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ అవ్వండి.